వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇంటర్నెట్ ఆఫ్, సిగ్నల్ డౌన్, ఫోన్ చేతిలో ఉన్న దారి కనిపించని క్షణాలు మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. అటువంటి సమయంలో ఒక చిన్న ట్రిక్ మీ ప్రాణాలను కాపాడుతుందంటే నమ్ముతారా? అదే గూగుల్ మ్యాప్స్ ఆఫ్లైన్ మోడ్. ఇంటర్నెట్ లేకున్నా, నెట్వర్క్ పడిపోయినా మీ రూట్, మీ జర్నీ, మీ గమ్యం అన్నీ క్లియర్గా చూపించే ఒక అద్భుత ఫ్యూచర్ చాలా మందికి తెలుసు, కానీ వాడుతున్నది కొద్ది మంది మాత్రమే. ఆఫ్లైన్ మ్యాప్ ఎలా మీ ట్రావెల్ను లైఫ్ లైన్గా మార్చుతుందో ఇప్పుడు చూద్దాం. తెలియని ప్రాంతంలో కార్ స్టార్ట్ చేశాక ఒక్కసారిగా ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోతే, జీపీఎస్ తిరగబడితే, డేటా కట్ అయిపోయాక మీ రూట్ ఎక్కడా అన్నది కూడా తెలియకపోతే, అలాంటి రిస్కీ సన్నివేశాలకు ఇప్పుడు ఒక సేఫ్ కోడ్ ఉంది. ఇంటర్నెట్ లేకపోయినా మ్యాప్స్ వర్క్ అయ్యే ఆఫ్లైన్ మోడ్ వచ్చేసింది. ముందుగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి. అక్కడ కనిపించే ఆఫ్లైన్ మ్యాప్స్ అనే ఆప్షన్ను ఎంపిక చేసుకోండి. అంతేకాదు, చూస్ యువర్ ఓన్ మ్యాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు వెళ్ళాలనుకునే ఏరియాను జూమ్ చేసి మార్క్ చేయండి. డౌన్లోడ్ పై క్లిక్ చేశారంటే ఇక కథ ముగిసింది. డేటా లేకున్నా, సిగ్నల్ లేకున్నా, ఫోన్ లొకేషన్ మాత్రమే ఉంటే చాలు, మ్యాప్ మీ చేతిలో పని చేస్తూ ఉంటుంది. ఈ ఆఫ్లైన్ మ్యాప్లు ఎప్పుడు వాడాలి? సిగ్నల్ చిక్కని కొండ ప్రాంతాలు, అరణ్యాలు, మారుమూల గ్రామాలు, రద్దీగా ఉన్న మార్కెట్లు, అంతేకాదు బేస్మెంట్ పార్కింగ్ లాంటి చోట్ల కూడా ఆఫ్లైన్ మ్యాప్స్ ప్రాణరక్షకుడిగా మారిపోతుంది. విదేశాలకు వెళ్లే వారికి ఇది బంగారం. రోమింగ్, డేటా ఛార్జీలు అన్నీ సేవ్, రూట్ మాత్రం సేఫ్. కానీ ఒక హెచ్చరిక, ఆఫ్లైన్ మ్యాప్స్ పూర్తిగా జీపీఎస్ మీదే పనిచేస్తాయి. అందుకే మీ ఫోన్కు బ్యాటరీ ఎక్కువగా ఉండాలి. సాధ్యమైతే మ్యాప్ డేటాను SD కార్డులో సేవ్ చేసుకోండి. ఫోన్ను ఓపెన్ ప్రదేశంలో ఉంచితే జీపీఎస్ మరింత బాగా క్యాచ్ అవుతుంది. కనెక్టివిటీ లేకున్నా రూట్ మాత్రం లాస్ట్ కాదు, ఎందుకంటే మీ నావిగేషన్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. దారి తెలియకపోవడం కాదు, టెక్నాలజీ తెలియకపోవడమే మనల్ని తప్పుదారిలోకి నడిపిస్తుంది. ఇంటర్నెట్ లేకపోయినా మ్యాప్ క్లియర్గా కనిపిస్తే మీ ప్రయాణం భయం లేకుండా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ మీ ప్రతి ట్రిప్ను సేఫ్గా, స్మార్ట్గా, సింపుల్గా మార్చేస్తుంది.